ఫ్రెండ్స్, ఒక మనిషిని చంపడానికి ఎంత కోపం కావాలి, ఎంత ద్వేషం కావాలి, ఎంత అసహనం కావాలి. మన సమాజంలో డబ్బు కోసం హత్యలు చూసాం, ఆస్తి కోసం కూడా చూసాం, అలానే ప్రేమ కోసం కూడా చాలా మందిని హత్యలు చేశారనే విషయం కూడా చూసాం. కానీ ఒక మనిషి అందంగా లేడనే కారణంతో హత్య జరిగింది. ఏంటి వినగానే షాక్ అయ్యారా? అవును, ఈ రోజు నేను చెప్పబోయే కథ అటువంటిదే. ఈ కేసు ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రేమశ్రీ సత్యవీర్ సింగ్ల కథ. అయితే మనిషి యొక్క రూపం ఒక ప్రాణం కంటే కూడా చాలా గొప్పదైన కథ ఇది. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అది 2017వ సంవత్సరం. బరేలీకి చెందిన 24 ఏళ్ల ప్రేమశ్రీ ఫతేగఢ్కి చెందిన 25 ఏళ్ల సత్యవీర్ సింగ్ను పెళ్లి చేసుకుంది. అంటే అది జరిగింది ఉత్తరప్రదేశ్లో. సత్యవీర్ది వ్యవసాయ కుటుంబం. ప్రేమశ్రీని కంటికి పాపలా చూసుకునేంత మనసు ఉన్నవాడు, లోటు లేకుండా పోషించగలిగే స్తోమత ఉన్నవాడు. దీంతో సత్యవీర్తో ఆమె జీవితం చాలా హాయిగా సాగుతుందని చెప్పి అక్కడ ఉన్నవారందరూ అనుకున్నారు. కానీ వారి సంసారానికి మొదటి రోజు నుంచి ఒక కనిపించిన చీలిక అనేది మొదలైంది. ఎందుకు అంటే ప్రేమశ్రీకి తన భర్త యొక్క ముఖం అనేది సుతరాము నచ్చలేదు. బొత్తిగా రంగు తక్కువవాడని, చూడడానికి అసలు బాగోడని చెప్పి ఎప్పుడు గెప్పు పొడుస్తూ ఉండేది. ముఖం మీద తిట్టినా కానీ ఆమె మాటలకి ఎప్పుడూ కూడా సత్యవీర్ బాధపడేవాడు కాదు. తన తల్లిదండ్రులని, తన భార్యను వీలైనంత సౌఖ్యంగా ఆనందంగా చూసుకోవడం తన యొక్క బాధ్యత అని చెప్పి భావించేవాడు. కాకపోతే కాలం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. చూస్తుండగానే ఏడాది గడిచింది. అయితే 2018లో ఆ దంపతులకు ఒక కూతురు పుట్టింది. సత్యవీర్ కుటుంబానికి మహదానందం కలిగింది. కూతురు పుట్టిన ఆనందంలో ప్రేమశ్రీ తన మీద కోపం తగ్గించుకొని ప్రేమగా పలకరిస్తుందనుకున్న సత్యవీర్ ఆశ అడియాసగానే మిగిలిపోయింది. ఆమెలో అసలు మార్పు అనేది కలగలేదు సరికదా, మరింతగా విసుగుదల అనేది పెరిగింది. ఒంటి రంగు బాగాలేదని, చూడడానికి నాజుగ్గా లేడని, సొగసైన శరీరం కాదని నిత్యం ఎప్పుడు కూడా తన భర్తని దెప్పు పొడుస్తూనే ఉండేది. ఇదే విషయంలో చాలా సార్లు ఇద్దరి మధ్య జగడం కూడా అయ్యేది. చీటికి మాటికి కొట్లాట్లు సత్యవీర్కి అసలు నచ్చేవి కావు. కుటుంబ వాతావరణం కలుషితం అవుతుందని, ఇంట్లో ప్రశాంతత లేదని ఎప్పుడు చింతించేవాడు. అయితే మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, అందం కొరుకు తింటావా అని. అయితే అది లేని వారికి, దాన్ని కోరుకునే వాళ్ళకి మాత్రమే దాని బాధ ఏంటో తెలుస్తుంది. అందంగా లేడని ఒకరు బాధపడుతున్నారంటే అలా అందంగా ఉండాలని మరొకరు అనుకుంటున్నారు కనుకనే వారు బాధపడుతున్నారని చెప్పి ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ బాధ పెట్టేది, ఆ బాధ పడేది జీవిత భాగస్వాములు అయ్యి ఉంటే ఇక ఆ సంసారంలో పదనిసలు కాదు రుసరుసులే వినిపిస్తూ ఉంటాయి. అవి మితిమీరి పగ ప్రతీకారాల వరకు వెళ్తే మాత్రం అది అసలు ఊహించలేని ప్రమాదకరం. ప్రేమశ్రీ సత్యవీర్ల జీవితం ఇలాంటి మలుపు తీసుకుంటుందని చెప్పి ఎవరు ఊహించలేదు, అలానే గమనించలేదు కూడా. ప్రేమశ్రీ మాత్రం సత్యవీర్ను స్వీకరించలేకపోయింది. తనకు విడాకులు ఇచ్చేమంది, లేకపోతే అతనికి నిప్పు పెట్టి తగలపెట్టేస్తానని చెప్పి ఎప్పుడు బెదిరిస్తూ ఉండేది. అయితే సత్యవీర్ తమ్ముడు మహేంద్రకు వదినలో అసంతృప్తి తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పి అర్థమైంది. అత్తమామలు సైతం కోడలు ఏదో విధంగా సత్యవీర్తో, తమ కుటుంబంతో తెగిదింపులు చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పి ముందుగానే వారు కూడా గ్రహించుకున్నారు. అయితే వారి యొక్క కొడుకు అందంగా లేకపోవడంతో ఆమెకు కలిగిన నైరాశ్యం అలా మాట్లాడిస్తుంది అనుకున్నారు తప్ప అది భయానకంగా పరిగణిస్తుందని చెప్పి వారు కూడా ఊహించలేకపోయారు. అయితే వాళ్ళ యొక్క అజాగ్రత్తే తెలివి తక్కువతనానికి నిదర్శనం. ప్రేమశ్రీ మాటలకు సత్యవీర్ తీవ్రంగా అయితే స్పందించేవాడు కాదు ఎప్పుడు కూడా. అయితే నచ్చ చెప్పేవాడు, ప్రశాంతంగా ఉందామనేవాడు. విడాకుల ఆలోచన మాత్రం తన మదిలోకి రానిచ్చేవాడు కాదు. కూతురు పుట్టిన తర్వాత తన కుటుంబం, భార్య బిడ్డల పట్ల అతని యొక్క శ్రద్ధాశక్తులు అనేవి మరింతగా పెరిగాయి. ఇటువైపు చూస్తే ఆమె చిత్కరింపులు అనేవి రెట్టింపయ్యాయి. ఆమె తనను ఇష్టపడటం లేదని చెప్పి సత్యవీర్కు పూర్తిగా అర్థమయ్యింది. తన యొక్క రూపురేఖలే ఆమెలో అసంతృప్తికి, అనిష్టానికి కారణం అని చెప్పి సత్యవీర్ గ్రహించాక అతను నిశ్శబ్దంగా మారిపోయాడు. శరీరాకృతి, చర్మం రంగు, జుట్టు తీరు మనిషి అందానికి కొలమానాలుగా ఉండడం అనేది ఆది నుండే అనిదిగా ఉంది. తన విషయంలో అది మరింతగా నిరూపించబడిందని చెప్పి సత్యవీర్ ఇప్పుడు బాధపడేవాడు. ఇతరులు వీటిని చాలా ప్రాధాన్యత కలిగిన అర్హులుగా భావించడం సాధారణమైపోయింది. అందం, సౌందర్యమే అసలైన సౌందర్యం అని చెప్పి మనం కూడా మాటలు చెప్తాం. అయితే ఆచారంలో మాత్రం మొదటి ప్రాధాన్యత అనేది ఎవరికి ఇస్తామో ఒకసారి మీరే చెప్పండి. అంటే మన ముగ్గు ఎటువైపు ఉంటుంది అనేది మన మనసుకే తెలుసు. అయితే నచ్చలేనంత మాత్రాన ఎదుటి మనిషిని హింసిస్తామా అన్నది మన యొక్క వివేకానికి సంబంధించింది. అయితే ఏం జరిగింది మరి? 2019 ఏప్రిల్ 14వ తేదీన సత్యవీర్ తన భార్య ప్రేమశ్రీని తీసుకొని అత్తగారింటికి వచ్చాడు. ఆమెకు తనంటే ఇష్టం లేదన్న సంగతి తన తల్లిదండ్రులు కూడా తెలుసని చెప్పి అతనికి అక్కడే తెలిసింది. కాసేపు ఉన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి మళ్ళీ వారి ఇంటికి తిరిగి వచ్చారు. సత్యవీర్ మనసు చీకటిగా మారిపోయింది. తన సంసారం ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాక చింతించడం మొదలుపెట్టాడు.
అంటే ఏప్రిల్ 15న సత్యవీర్ తమ గదిలో ఇంకా నిద్రపోతున్నాడు. తన తండ్రి తమ్ముడు ఉదయాన్నే పొలం పనికి వెళ్లారు. అయితే ఇల్లు పొలం పక్కపక్కనే. పొలంలో పని చేసుకుంటున్న తండ్రి కొడుకులకి సత్యవీర్ గది కిటికీ నుంచి దట్టమైన పొగ రావడం కనిపించింది. అంతే, అది చూసిన వెంటనే వారిద్దరూ ఇంటి వైపు ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చారు. అయితే వారి ఇంటికొచ్చి చూస్తే ఇంకేముంది, సత్యవీర్ తన గదిలో కాలిన గాయాలతో పడి ఉన్నాడు. అతని భార్య ప్రేమశ్రీ యొక్క కాళ్ళు కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అయితే చుట్టుపక్కల వారి సహాయంతో ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయితే సత్యవీర్ తమ్ముడు మహేంద్ర మాత్రం ఇది ప్రమాదం కాదని, ప్రేమశ్రీ చేసిన దురాగతం అని చెప్పి అనుమానించాడు. అదే విషయం పేర్కొంటూ తన ఊరు పోలీస్ స్టేషన్లో తన వదినైన ప్రేమశ్రీపై ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్లో ఉన్న సత్యవీర్ను పోలీసులు ప్రశ్నించగా అతి కష్టం మీద వారికి సమాధానాలు ఇచ్చాడు. అయితే పెళ్లినాటి నుంచి ప్రేమశ్రీ తనతో వ్యవహరించిన తీరు గురించి పూర్తిగా చెప్పాడు. ఎడమొహం పెడమొహం గడిచిన తమ సంసారం గురించి పూర్తిగా అలాగే వివరించాడు. తన రంగు రూపం ఆమెకి నచ్చకపోవడంతో యాంత్రికంగా బ్రతికిన తమ జీవితం గురించి పూర్తిగా చెప్పాడు. అయితే విడాకులు ఇవ్వకపోతే కాల్ చేస్తానని చెప్పిన సంగతి కూడా సత్యవీర్ పోలీసులకు పూర్తిగా వివరించాడు. అయితే తన అనాగరితనానికి ఆమె అలా అసహించుకోవడానికి మామూలు అనుకున్నాడు తప్పితే నిజంగా అన్నంత పని చేస్తుందని చెప్పి సత్యవీర్ అయితే అప్పుడు ఊహించుకోలేదు. అయితే పోలీసులకు చెప్పిన మాటలే సత్యవీర్ యొక్క చివరి మాటలయ్యాయి. అంటే అదే అతని యొక్క మరణ వాగ్మూలంగా మారింది. కాలిన గాయాల తీవ్రతతో శరీరం విషతులమైంది. వైద్యానికి లొంగిన అతని శరీరం మనసుతో సహా శాశ్వతంగా నిస్తేజమైపోయింది. ప్రేమశ్రీ తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ అసత్యమని చెప్పి వాదించుకుంది. 2021లో పోలీసులు ఆమెపై నేర ఆరోపణలు చేస్తూ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలా చేశారు. తాను నిద్రపోతున్న భర్తకు నిప్పు పెట్టలేదని, ప్రమాదంలో చిక్కుకున్న అతన్ని కాపాడేందుకు తానే ప్రయత్నించానని చెప్పి, ఆ ప్రయత్నంలో తన కాలు కూడా కాలిపోయాయని చెప్పి ప్రేమశ్రీ కోర్టు ముందు తన వాదన వినిపించింది. ఆమె మాటల్లో తడవకు కొంచెం వ్యత్యాసం ఉన్నట్లు కోర్టు గ్రహించింది. నడకడం లేని ఆమె వాదనను అసత్యమని చెప్పి కోర్టు భావించింది. సాక్షులు చెప్పిన దాని ప్రకారం నిప్పంటుకున్నప్పుడు ఆ గది యొక్క తలుపులు గడి పెట్టి ఉన్నాయి. గది బయట ఉన్న ప్రేమశ్రీ రక్షించమంటూ అసలు అరవలేదు. అయితే కోర్టుకు బలమైన నమ్మకం కాదు, బలమైన సాక్ష్యాలు కావాలి. ప్రేమశ్రీ వాదనలో డొల్లతనం అర్థమవుతున్న రుజువు మాత్రం కావాలి కదా. ఇలా చూస్తుండగానే 4 ఏళ్లు గడిచాయి. ప్రేమశ్రీ స్వయరక్షణ వాదన, పోలీసులు విచారణ నడుమ అసలు పొందలేదు. చివరికి పోలీసులు ఆమెను బంధించారు. జరిగిన దురాగతం ఆమె చేసినట్లుగా కోర్టు ధృవీకరించింది. జీవిత ఖైదును విధించి కారాగారంలో బంధించమని చెప్పి తీర్పునిచ్చింది. అలాగే 25,000 రూపాయలను జరిమానా కూడా విధించింది. సత్యవీర్ మరణానికి తగిన మూల్యం కోర్టు వసూలు చేయలేకపోవచ్చు కానీ అతని దుర్మరణానికి ఒక విధమైన న్యాయం చేసిందని అతని కుటుంబం, అయిన వాళ్ళు, ఊరు వాళ్ళు కూడా భావించారు. అతని ఆత్మకు శాంతి చేకూరిందని చెప్పి తృప్తి చెందారు, మనసుకు సర్ది చెప్పుకున్నారు. అయితే సత్యవీర్ ప్రేమశ్రీల కూతురుకు ఊహ తెలిసే వయసు వచ్చింది. తల్లి ఆలనా పాలన అందుకోవాల్సిన వయసు, తండ్రి ప్రేమ రక్షణ అనుభవించవలసిన వయసులో ఆమెకు అవి ఏవి కూడా దక్కలేదు. ప్రేమశ్రీ వంటి మహిళల మానసిక దౌర్బల్యం కారణంగా వారి కూతురు తల్లిదండ్రులు లేని అనాథగా మారిపోయింది. జరిగిన సంఘటన ఆ చిన్నారి మనసుపై ఒక వ్యతిరేకమైన ముద్ర వేసే అవకాశం ఉంది. ఇంట్లో కాకుండా బయట ఎవరైనా కూడా ఆ నిజాన్ని చెప్పవచ్చు, లేదా వయసులో అది ఆమెను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే అలాంటిది ఏది కూడా జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా మనం వేడుకుందాం. అందంగా లేకపోతే అది అవసరం అనుకుంటే బంధం ఏర్పడక ముందే నిక్కచ్చిగా ఉండాలి తప్ప అప్పుడు మౌనంగా ఉండి ఆ తర్వాత ఇద్దరి జీవితాన్ని నరకం చేసుకోకూడదు. అయితే అది అందమనే కాదు, ఎలాంటి అసంతృప్తులు ఉన్నా ఇలాంటి దురాగతానికి మాత్రం అసలు చోటు అనేదే ఇవ్వకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.